వివేచనలో పరిశోధనాత్మకమైన వివేచన ఉండాలి. ఎందుకు పరిశోధనాత్మకమైన వివేచన ఉండాలి అని అంటే, మనం అనుకుంటుంటాం కదా సాధారణంగా, మనకు నచ్చిన వాళ్ళు చెప్పింది నిజం అనుకోకూడదు. మనకు నచ్చినా నచ్చకున్నా నిజము అబద్ధాన్ని గుర్తించగలిగే, ఆ వ్యత్యాసాలను గుర్తించగలిగే దైవిక నడిపింపు కోసం దేవుని సన్నిధిలో కనిపెట్టుకోవాలి. మనం దైవిక నడిపింపు కోసం దేవుని సన్నిధిలో అడగాలి మనం. అందుకని ఈ వివేచన చాలా శ్రేష్టమైంది. సత్యాసత్యాలను గుర్తించే దగ్గర కావలసిన ఆత్మీయుడికి వివేచన అది ఉన్నతమైంది. ఇది లేకపోతే లోకంలో ఎంత జ్ఞానం మనకున్నా కూడా దానివల్ల మనకు ఎలాంటి ప్రయోజనం కలగదు. బెరయాలో ఉన్న క్రైస్తవులు పౌలు శీలలు బోధ చేస్తే ఇది అవునా కాదా అని పరిశోధన చేశారంట వాళ్ళు. పౌలు చాలా పండితుడు. ఆయన బోధల్లో తప్పు పట్టుకునే అంత సీన్ ఎవరికి ఉండదు ఆ కాలంలో. అలాంటి పౌలు బోధ చేస్తూ ఉంటే, పైగా కేవలం భౌతిక జ్ఞానం ఒకటే కాదు, దేవుని ఆత్మతో నింపబడిన వాడు కదా పౌలు, ఎన్నో పత్రికలు రాసిన వాడు. అలాంటి వాడు చెబుతున్నా కూడా అవునా కాదా. దేవుడు మనందరికి ఇచ్చిన గొప్ప ధన్యత ఏంటంటే, ఇప్పుడు ప్రవచనాలు చెప్పేవాళ్ళు ఉంటారు మిగతా మతాల్లో కూడా. వాళ్ళు ఎవరు పలానా గ్రంథంలో పలానా పుస్తకంలో ఇలా ఉంది అని చెప్పరు. ఎవరు చెప్పుకుంటూ పోతూ ఉంటారు. అందరూ చక్కగా చేతుల ముందు పెట్టుకొని వినుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. గంట అయినా 2 గంటలైనా అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతారు. ప్రవచనం బాగుంది అనుకుంటారు. కానీ మన పరిస్థితి ఏంటి? నేను ఏ రిఫరెన్స్ చెప్తున్నానో ఇందులోంచి ఆ అంకె నేను మీకు చెప్తా ఉంటాను. ఆ రిఫరెన్స్ మళ్ళీ మీరు తీసి దాన్ని చదివి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే, ఓహో దాని వివరణ ఇదా అనే భావన మనం కలిగి ఉండటం. ఇది గొప్ప ధన్యత. దేవుని సంఘానికి దేవుడిచ్చిన గొప్ప ధన్యత ఈ బైబిలే. గొప్ప ఆశీర్వాదం ఈ బైబిలే. గొప్ప బహుమానం ఈ బైబిలే. ఈ బైబిల్ ఇచ్చాడు. నా దగ్గర అదే ఉంటుంది, మీ దగ్గర అదే ఉంటుంది. మనమందరం దాంట్లో నుంచే వాక్య ధ్యానాన్ని చేస్తూ ఉన్నాం. అందుకనే పరిశీలన మనలో పెంచడానికి దేవుడి అవకాశాన్ని మనకు కల్పించాడు. మనమంతా పరిశీలించే వారిగా మారాలని దేవుడు మనకి అవకాశాన్ని కల్పించాడు. పరిశీలన గురించి యోబు గ్రంథంలో ఇలా మనం చదువుతాం. 34వ అధ్యాయం 3, 4 లేకపోతే 2, 3 వచనాలు చూద్దాం. 34 ఎలీహు మాట్లాడుతున్నాడు. అంగిలి ఆహారమును రుచి చూచినట్లు చెవి మాటలను ఏం చేయాలి? పరీక్షించాలి. న్యాయమైనదేదో విచారించి చూతమ రండి, మేలైనదేదో మనంతట మనం విచారించి తెలుసుకుందాం రండి అని విచారించాలి, పరిశీలించాలి. చెవి కూడా మాటలను ఏం చేయాలి? పరీక్షించాలి. చెవి మాటలను పరీక్షించాలి. సత్యాసత్యాల పట్ల అవగాహన పెంచుకోవాలి. మాటల పట్ల విన్న వాటిని కానీ లేదా మనకి ఇంకెవరైనా చెప్పిన వాటిని కానీ వివేచించకుండా తొందరపడి నడుచువాడు ఏమవుతాడు? దారి తప్పును కదా. తొందరపడి నడుచువాడు దారి. ఆతురపడు మాట్లాడి వానిని చూచితివా సామెతలో అన్నమాట. ఆతురపడి అంటే మంచి చెడు లేదు, అవునో కాదో ఆలోచన చేయకుండా మాట్లాడితే ఆతురపడి మాట్లాడి వాడిని చూచితివా వాడిని గుణపరచుట కంటే దారిని పోయే కుక్క తోక పట్టుకోవటం. ఏమన్నాడు? మీరు చదవలేదు ఈ వాక్యాన్ని? వాడిని గుణపరచడం కంటే దారిని పోయే కుక్క తోక పట్టుకోవటం మేలన్నాడు. కుక్క తోక పట్టుకుంటూ ఊరుకుంటుందేంటి? కరుస్తుంది. అది కరిసినా మంచిదే కానీ వీడి జోలికి మాత్రం పోకూడదని అన్నాడు. ఎందుకు? వీడు గుణపడడు కాబట్టి. వీడు గుణపడడు అని అన్నాడు. ఎందుకంటే వివేచన లేని వ్యక్తి గుణపడడు. గుణంలోకి రారు కొందరు. అందుకని వాని మూఢత చొప్పున ఆ మూర్ఖునికి ఏమి వద్దు. మీరు ఎందుకో చెప్పట్లేదు ఎందుకు ఈరోజు? మూర్ఖునికి వాని మూఢత చొప్పున జవాబు ఇవ్వకు అన్నాడు. ఒకవేళ తన వాదమే నిజమనుకుంటుంటే అప్పుడు ఏం చేయాలి? ప్రత్యుత్తరము ఇవ్వాలి అని కూడా చెప్పాడు. అందుకనే ఒక నిపుణుడైన వ్యక్తి ఒక వంట చేయటం బాగా వచ్చిన వంట మాస్టర్ అనుకుందాం. ఆ వంట మాస్టరు భోజనం తిని చూసి ఇలా చెప్తాడు, ఇందులో పలానాది ఎక్కువైంది తక్కువైంది ఏదో ఉంటుంది కదా, తక్కువైంది అని అంటాడు.
ఇందులో పలానాది తక్కువైంది. కొంతమంది అయితే తింటూ తాలింపు సరిగా వేగలేదంటాడు ఆయన. తాలింపు సరిగా వేగలేదు, తాలింపు వేగకుండానే కాయగూరలు అందులో నువ్వు వేసేసావు అని చెప్తారు తింటూనే. మా ఇంటికి ఒక సహోదరుడు వస్తే టీ ఇచ్చాం. ఇలా చూసి అమ్మ రెండోసారి వేడి చేసావా అన్నాడు ఆయన. అమ్మ రెండోసారి వేడి చేసావా అన్నాడు. మీ ఇద్దరం షాక్. ఆయనకి తెలిసి మనం వేడి చేసిన సంగతి రెండోసారి అంటాం. రెండోసారి చేసావా అన్నాను నేను. ఆయన ఏం మాట్లాడట్లేదు. ఆయన మళ్ళీ ఇటు తిరిగి అవును రెండోసారి వేడి చేసింది అన్నాడు కాన్ఫిడెంట్గా. ఆమె చెప్పలేదు ఇంకా. ఇక మీ ఇద్దరు మీకు ఎలా తెలుసు అంటే ఎందుకు తెలిసిపోద్ది అన్నాడు ఆయన. అందరికి తెలియదు కదా, కొందరికి దాంట్లో ఎక్స్పర్ట్స్ ఉంటారు. కొంతమంది తాలింపు వేగలేదని ఆయన, ఆఖరికి తాలింపులో ఇంగు ఎక్కువైందని ఆయన కూడా ఉంటాడు. ఇవేంటి అని అంటే దాంట్లో వాళ్ళు ఎక్స్పర్ట్స్. మిత్రులారా, మనం వినే దాంట్లో ఎక్స్పర్ట్స్ కావాలి. మనం లోకస్తులు లాంటి వాళ్ళం కాము. మనం దేవుని ఆత్మతో నడిపించగలిగే వాళ్ళం, దేవుని ఆత్మతో నడిపించబడే వాళ్ళం. మనం ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి వినే దగ్గర, మనం ఇంకెంత వివేచనతో దేవుని వాక్యాన్ని స్వీకరించాలి. ఆలోచించండి నా మాటను. చాలా వివేచనతో ఉండాలి. లేకపోతే మంచి ప్రసంగాలకు చెడ్డ ప్రసంగాలకు మధ్యన, తర్వాత మంచి ప్రసంగాలకు శ్రేష్టమైన ప్రసంగాలకు మధ్యన, తర్వాత శ్రేష్టమైన ప్రసంగాలకు అతి శ్రేష్టమైన ప్రసంగాలకు మధ్యన ఈ వ్యత్యాసాన్ని మనం గుర్తించగలుగుతూ ఉంటాం చాలాసార్లు. కానీ దాంట్లో శ్రేష్టమైనది ఏదో తీసుకోవడానికి మాత్రం ప్రయత్నం చేయకపోతే నష్టపోతాం. దాంట్లో శ్రేష్టమైన దాన్ని తీసుకోకపోతే నష్టపోతాం. ఆ మాటే అన్నాడు ఇందాక నేను చదివి వినిపించాను ఎఫెసీ 4:14. మనుషులు కల్పించు మాయోపాయముల చేత వంచనతో కుయుక్తితో లాగే మాటల చేత మీరు లాగబడితే గాలికి కొట్టుకుని పోయేవారిగా మారిపోతారు. వివేచించటం స్వతహాగా అది మనం నేర్చుకోవాలి. వివేచించటం నేర్చుకోవాలి. దేవుని సన్నిధిలో జవాబును పొందుకోవాలి వివేచనతో. ప్రతి ఆత్మీయుడు వినే ప్రతి ఒక్కరు వివేచన అభ్యాసం నేర్చుకోవాలి. వివేచించడాన్ని నేర్చుకోవాలి, పరీక్షించడం నేర్చుకోవాలి, అవునో కాదో అని నేర్చుకోవాలి, సత్యాసత్యాలను నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. నేను ఇక్కడ నిలబడ్డ ప్రతిసారి కాకపోయినా ఇది తప్పు అని ఫుల్ కాన్ఫిడెన్స్తో చెప్తూ ఉంటాను. ఇది ఒప్పు, ఇదే ఒప్పు అని బల్లగుద్ది చెబుతూ ఉంటాను. ఆయన ఎంత పెద్ద బోధకుడైనా ఆయన చేసేది తప్పు అని చెప్తూ ఉంటాను. ఏంటి అని అంటే దాన్ని పరిశీలన, పరిశోధన, వివేచించడం అని అంటారు. చాలా విషయాల పట్ల అవగాహన కోసం చదివి నేర్చుకోవటం, వివేచించటం, పరీక్షించటం. ఎందుకని నిజం, ఎందుకని అబద్ధం, ఆ కాన్ఫిడెంట్తోనే నేను ఇక్కడ నిలబడతాను ప్రతిసారి. అంత గంభీరంగా అవును అని ఎందుకు చెప్తాను అని అంటే ఆ కాన్ఫిడెంట్ ఇచ్చింది ఏంటి? వివేచించటం వల్ల, నేర్చుకోవటం వల్ల వచ్చిన కాన్ఫిడెంట్. దేవుని సన్నిధి ఇప్పటికీ ఎప్పుడైనా కూడా ఈ భూమి మీద నాకు తెలిసి ముగ్గురు నిత్యం చదువుతూ ఉండాలి. ఒకడు డాక్టర్ గారు నిత్యం చదవాలి. డాక్టర్ గారు నిత్యం చదవకపోతే ఏమవుద్ది అని అంటే మందులు ఎప్పటికప్పుడు ఫార్ములాస్ మారిపోతూ ఉంటాయి. ట్యాబ్లెట్లు ఉంటాయి చూడండి, ఇంజెక్షన్లు, ట్యాబ్లెట్లు, మందులు, ఫార్ములాస్ మారిపోతూ ఉంటాయి. జబ్బులు వైరస్ మారిపోతూ ఉంటుంది. ఆయన సీనియర్ డాక్టర్ అండి, 50 సంవత్సరాల నుంచి చేస్తున్నాడు అన్నా కూడా కుదరదు. ఎందుకంటే 50 సంవత్సరాల డాక్టర్ అయినా కూడా ఇప్పుడేం మందు వాడాలో తెలియకపోతే వేస్ట్. అప్పటి మందులు ఇప్పుడు దొరకవు. మంచి వైద్యుడని ఎప్పుడు అనిపించుకుంటాడు అంటే ఆయన ఎప్పుడు చదువుతూ ఫార్ములాస్ తెలుసుకోవటం, వైరస్కి యాంటీవైరస్ ఏదో తెలుసుకోవటం, తర్వాత ఎప్పటికప్పుడు వాటి గురించి తెలుసుకుంటూ ఉంటే, మెడికల్ కోడింగ్ ఎలా జరుగుతుందో అతడు తెలుసుకుంటూ ఉంటే అప్పుడు ఆయన సరైన వైద్యం చేస్తాడు. సాధారణంగా మనం ఏమనుకుంటాం, తెలియకపోతే అనుభవం గలవాడు కాబట్టి బాగా వైద్యం చేస్తాడు అనుకుంటాం. అనుభవానికి సంబంధం లేదు వైద్యం దగ్గర. ఈ సమయంలో ఈ రోగానికి మార్కెట్లో కంపెనీలు ఏ మందు విడుదల చేసాయి, ఏది బాగా పనిచేస్తుంది, అందులో ఏముండాలి, ఏముండకూడదు అని ఆలోచన చేయగలిగిన డాక్టరే మంచి వైద్యం చేయగలుగుతాడు. అలా వివేచించే ఎప్పుడు చదువుతూ ఉండాలి డాక్టర్ గారు. అప్పుడెప్పుడు ఎంబీబీఎస్ చేసి వచ్చాను, ఎంఎస్ చేసి వచ్చాను, ఇంకేదో చేసి వచ్చాను అనుకుంటే ఆ డాక్టర్ గారు సరైన వైద్యం చేయలేడు. రెండవది, ఎప్పుడు చదవవలసింది ఎవరు తెలుసా? అడ్వకేట్ ఎప్పుడు చదువుతూ ఉండాలి, ఎప్పుడు చదువుతూనే ఉండాలి.
పక్క రాష్ట్రాల్లో కేసులకి ఎలాంటి తీర్పులు జడ్జిలు ఇచ్చారో కూడా ఈయన చదువుకుంటూ ఉంటే ఈయనకి దాన్ని రెఫరెన్స్గా పెట్టుకొని పిల్లేయచ్చు కోర్టులో. ఏం చదవకుండా అప్పుడెప్పుడు నేను ఎల్ఎల్బి చేశాను అని అంటే ఈయన నోటరీకి తప్ప దేనికి పనికిరాడు. ఈ లాయర్ అప్పుడు చదువుతూ ఉండాలి, చట్టాలను తెలుసుకుంటూ ఉండాలి, వాటిల్లో ఉన్న లూప్ హోల్స్ తెలుసుకోవాలి, లేకపోతే బెస్ట్ ఏంటో తెలుసుకోవాలి. అప్పుడే లాయర్ పని చేస్తాడు. మూడోవాడు ఎవరు చెప్పినా పాస్టర్. నాకు తెలిసి పాస్టర్ గారు ఎప్పుడూ చదువుతూ ఉండాలి, ఎప్పుడూ చదువుతూనే ఉండాలి, ఎప్పుడూ ప్రార్థన చేస్తూనే ఉండాలి. అప్పుడు దేవుడు తన చిత్తాన్ని అతడికి బయలుపరుస్తూ ఉంటాడు. అప్పుడెప్పుడో 2000 సంవత్సరంలో నేను బైబిల్ కాలేజీ ట్రైనింగ్ చేసి వచ్చాను అని అనుకుంటే కుదరనే కుదరదు. అది పనికిరాదు, అది అసలే పనికిరాదు. ప్రజెంట్ ఈరోజు నేను ఇక్కడ నిలబడటం కోసం ఈ వారం అంతా నేను దేవుని సన్నిధిలో చదివి ప్రార్థించకపోతే నా బోధ ప్రయోజనకరం కాదు, అది నిష్ప్రయోజనం. అందుకనే ఒక బోధకుడైన వాడు ఎప్పుడు ఏం చేయాలి అని అంటే ఆయన పాదాల చెంతనే చేరాలి, చదువుతూనే ఉండాలి. అప్పుడు ఆయన మాట్లాడుతూ ఉంటాడు, ఆ మాటలన్నీ హృదయంలో నింపుకోవాలి. అప్పుడు తన ప్రజలకు వాటిని తెచ్చి అందించాలి. అప్పుడు వివేచన వచ్చింది బోధకుడికి కూడా, అప్పుడు వివేచన కలుగుతుంది బోధకుడికి కూడా. ఆ వివేచనతో దేవుని సన్నిధిలో నిలబడగలుగుతాడు.